ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా చూసేవారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ దేశాల మధ్య పోరు అనేలా ఉండేది. కానీ పరిస్థితి మారుతోంది. నిన్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా కొలంబోలో జరిగినటువంటి మ్యాచ్ ఇందుకు నిదర్శనంగా మారింది. కొలంబో మ్యాచ్లో వార్ వన్ సైడ్గా మారింది. టీమిండియా బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అదరగొట్టింది. టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8కు దూసుకెళ్లింది. ఇక భారత్కు దెబ్బతీస్తామని పాకిస్తాన్ చితకలపడింది. బ్యాటింగ్ బౌలింగ్లో దారుణంగా విఫలమైంది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ప్రగల్భాలు పలికినటువంటి ఆ దేశ ఆటగాళ్లు నోటికి తాళం పడినట్టయింది. గతంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్గా ఉండేది. గతంలో వరల్డ్ కప్లో భారత్దే తిరుగులేని రికార్డు. వన్డే అయినా టీ20 ఫార్మాట్ అయినా వరల్డ్ కప్లో టీమిండియాదే పైచేయి ఉండేది. మిగతా సిరీస్లో భారత్ పాకిస్తాన్ నువ్వా నేనా అన్నట్టుగా ఆడేవి. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. అయితే కేవలం ఐసీసీ టోర్నీలు మాత్రమే ఇక భారత్ పాక్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు వరల్డ్ కప్లో 9 సార్లు ఇరు దేశాలు తలపడ్డాయి. ఇందులో భాగంగా 8 సార్లు టీమిండియా గెలిస్తే కేవలం ఒక్కసారి మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. ఇక భారత జట్టులో దిగ్గజాలు ఆటకు గుడ్ బై చెప్పినా అదే స్థాయిలో యువ ఆటగాళ్లు ఇక పుట్టుకొచ్చారు. గంగూలీ, ద్రావిడ్ అలాగే సచిన్ శకం తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టుకు వెన్నుముకగా నిలిచారు. ఈ ఇద్దరు ప్రస్తుతం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు. వారి స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ అలాగే శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు భర్తీ చేస్తున్నారు. అయితే పాక్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు ఇంజమాముల్ ఉల్ హక్ అలాగే యూనస్ ఖాన్, యూసఫ్ అఫ్రాది, షోయబ్ అఖ్తర్ లాంటి ఆటగాళ్లతో పాకిస్తాన్ స్ట్రాంగ్గా ఉండేది. వారి శకం తర్వాత ఆ స్థాయి తగ్గ ఆటగాళ్లు లేకపోవడంలో ఇక నానాటికి పాకిస్తాన్ జట్టు దిగజారిపోతుంది. అప్పుడప్పుడు బాబర్ అజామ్ అలాగే సల్మాన్ అఘా వంటి ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ ఐసీసీ టోర్నమెంట్లలో ఆ జట్టుకు చుక్కెదురు తప్పడం లేదు. ఈసారి కూడా ఆ జట్టు సూపర్ 8కు చేరాలంటే ఈ నెల 18న నమీబియాతో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.